ఆదిలాబాద్ తాండాలో లంబాడీ బిడ్డలకు తాగునీరు అందించిన వ్యక్తి, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కోసం కృషి చేసిన వ్యక్తి, వరద బాధితుల కోసం 2 కోట్లు విరాళంగా ఇచ్చిన వ్యక్తి, తెలంగాణ యాస, భాషను తన సినిమాల్లో గౌరవంగా చూపించి మొగులయ్య గారిని భీమ్లా నాయక్ ద్వారా ప్రజలకు పరిచయం చేసి పద్మశ్రీ స్థాయికి వెళ్లేలా చేసిన వ్యక్తి, గద్దర్ గారిని తండ్రితో సమానంగా గౌరవించిన వ్యక్తి, సరూర్ నగర్ లో చిన్నారి కోసం కదలి వచ్చిన వ్యక్తి, నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యపై పోరాడిన వ్యక్తి, చైత్ర, లక్ష్మీబాయి వంటి అంశాల్లోనూ స్పందిస్తూ తెలంగాణకు అన్ని విధాలుగా అండగా నిలిచిన వ్యక్తిపై ఇప్పుడు వ్యక్తిత్వ హననం చేయడం ఎంతవరకు సమంజసం? విమర్శలు రాజకీయంలో భాగం కావచ్చు, కానీ చేసిన మంచిని పూర్తిగా మరిచి వ్యక్తిగత స్థాయికి దిగజారి దాడులు చేయడం సరైందేనా? మనస్సాక్షి అనేది లేదా? కానీ వీటికి కృతజ్ఞత చూపించిన వాళ్ళు ఎంతమంది? చివరకు చేసిన మంచికి బహుమానం ఏంటి? చెప్పులతో కొట్టడమా? ఇదేనా మన సమాజం? ఇదేనా ప్రజల ఆలోచన అంటూ జనసేన అభిమానులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమంటారు?